కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతి కిరాతకంగా పొడిచి చంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం ఆదినారాయణపురం మధ్య చోటు చేసుకుంది. మృతుడి స్నేహితుడు మనోజ్ తెలిపిన మేరకు మనోజ్, సయ్యద్, ఆరిఫ్ ఇద్దరు స్నేహితులు. మనోజ్ బైక్ పై, ఆరిఫ్ సైకిల్ పై మాట్లాడుకుంటూ చీరాల నుంచి ఈపూరుపాలెం వస్తున్నారు. వెనుక నుంచి వస్తున్న ఓ పెద్ద కారు చీరాల నుంచి బాపట్ల వైపు వెళ్తుంది. అందులో 5గురు యువకులున్నారు. వాళ్లు కారుకు సైడ్ ఇవ్వలేదని ఆరిఫ్ ఘర్షణకు దిగారు. వెంటనే కారులో ఉన్న కత్తులు తీసుకుని ఆరిఫ్ పై విచక్షణారహితంగా పొట్ట, మెడ, గుండెలపై పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆరిఫ్ ను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆరిఫ్ మరణించాడు. మందంట కార్లది అది మంద ఏదో లాజ్ ఎంతలాగా వాంటెడ్ వాళ్ళ అబ్బాయా కొట్టు ఇది తర్వాత ఇదేం లేదన్నా, అది అయిపోయాక అదే అది ఎంతసేపు అసలు 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 లేదు. వచ్చేసి జిమ్కి వెళ్ళి వస్తాడు కదా, మీతో జిమ్కి వెళ్తాడు. జిమ్ చూసుకొని 7కి ఇంటికి వస్తాడు. 2 అబ్బాయి 7కి ఫోన్ చేసి అరగంట ఆలస్యం వస్తాను అన్నాను. అతడు సర్లే అన్నాను. తర్వాత నేను మళ్ళీ నా కింద ఫోన్ చేసి మీ అబ్బాయికి దెబ్బలు తగ్గింది, హాస్పిటల్ అని ఫోన్ చేసి వచ్చాను. అబ్బాయి పేరు ఏం చేస్తాడు? అబ్బాయి పేరు అమీన్ ఆరిఫ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతాడు గౌతమి కాలేజీలో.